ఉంటారు. సో మరి ఇన్ని వివాదాలు లాగేస్తున్నారు. యాజ్ ఏ బీజేపీ పార్టీ సభ్యులకు మీరేం చెప్తారు? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలండి. ఒకటి సార్, గత కొన్ని రోజులుగా మనం కొన్ని పరిణామాలు చూస్తుంటే నిజంగా ఇది వ్యక్తిత్వ హనన కిందగా పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఈ దేశాన్ని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి ఒక వ్యక్తులు అంటే ముందుగా నేను దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో స్టార్ట్ చేద్దాం. అంటే ఒక పద్ధతిగా అంశాలు వేరు కానీ వ్యక్తులను మాత్రం ఇందులోకి లాగుతున్నారు. డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్గా పేర్కొనొచ్చు మనం పొలిటికల్ కాన్ఫ్లిక్ట్లో. ఒకటి, తెలంగాణ గడ్డ మీద దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే పొదుపు మంత్రము ఇంధన పొదుపు మంత్రం పేర్కొన్నప్పటి నుంచి సో మన ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇండియా అలయన్స్ కూటమి పార్టీలు దేశ ప్రధానిని కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిని టార్గెట్ లక్ష్యంగా చేసుకొని వివాదాలు కావచ్చు, మాటల దాడి పేర్కొన్నాయి. అదేవిధంగా అంశాలు వేరైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి బండి భగీరథ కేసు విషయంలో కూడా బండి సంజయ్ గారు తన కొడుకుకి తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని పేర్కొన్నప్పటికీ కూడా సో బండి సంజయ్ గారి మీద ఒక టార్గెటెడ్గా బీఆర్ఎస్ కావచ్చు ఇండియా అలయన్స్ కూటమి దాడి చేసింది. అదేవిధంగా ఈరోజు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యొక్క వ్యాఖ్యలకు సంబంధించి కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ తెలంగాణ ఒక వాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్ర మరియు తెలంగాణని ఒక విభజించి పాలించులాగా అంటే కాంగ్రెస్ ఇన్నాళ్ళు దేశాన్ని ఏ విధంగా అయితే పాలించిందో డివైడ్ అండ్ రూల్ అనే సిద్ధాంతాన్ని తీసుకొని ఈరోజు ప్రజలందరినీ డైవర్ట్ చేయాలి, అదేవిధంగా డివైడ్ అండ్ రూల్ చేయాలి, ఎన్డీఏ కూటమిని విభజించాలని ఒక లక్ష్యంతో ఈ వ్యాఖ్యలన్నీ జరుగుతున్నాయని చెప్పి సింపుల్గా చెప్పొచ్చు సార్. ఈరోజు ఒకటి సార్, నేను ఒకటే మీడియా ముఖంగా వీక్షకులకు కావచ్చు, అదేవిధంగా ప్రశ్నించినటువంటి మొన్న జర్నలిజం ముసుగులో కావచ్చు, మేధావుల ముసుగులో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడినటువంటి మేధావులకు జర్నలిస్టులకు అందరికీ సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నేను కూడా గతంలో సివిల్స్ ప్రిపేర్ అయ్యాము, మేము కూడా జర్నలిజం ఇదే తెలంగాణలో తెలుగు యూనివర్సిటీలో చదివాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాము, సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఇంత టార్గెట్? ఒకటి, గతంలో ఇదే ప్రెస్ క్లబ్లో కావచ్చు, జర్నలిజం ముసుగులో, మేధావుల ముసుగులో సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం కావచ్చు, సంక్షేమం కోసం కావచ్చు ఏం కృషి చేశారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈరోజు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, ముఖ్యంగా హైందవ సనాతన ధర్మం కోసం ఈరోజు పరిరక్షకుడుగా ఉన్నారని చెప్పేసి కేవలం అతన్ని టార్గెట్ చేసే విధంగా ఎన్డీఏ కూటమి చీలిపోతే ఇండియా అలయన్స్కి ఒక కూటమికి లాభం జరుగుతుందని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్కి కావచ్చు, ఆంధ్రలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వాళ్ళకి ఫలితం లభిస్తుందనే ఒక రీజన్తో ఈరోజు డిస్ట్రాక్షన్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి కొంతమంది సోకాల్డ్ పీపుల్ వాళ్ళ అర్హత ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి కూడా తెలుసుకొని ముందుగా మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా మీడియా ముసుగులో మాట్లాడుతున్నటువంటి అది ఎవరైనా కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన నిజంగా కొన్ని రకాల వ్యాఖ్యలు చూస్తే అంటే గతంలో చేసినటువంటి పలు విశ్లేషణలు చూస్తే కొన్ని మాత్రమే మీడియా అనలిస్టులుగా మాత్రమే ఉంటాయి, ప్రొఫెసర్గా మాత్రమే ఉంటాయి. మిగతా కొన్ని రకాల అనలిస్టులు చూస్తే అనాలసిస్లు ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనుకూలంగానో లేదంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానో అంటే ముసుగులో ఉన్నట్టుగానే అర్థమైంది. ఒకటి, ఇంకోటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒకటి ఈరోజు తొలి వెలుగు రఘు కావచ్చు, అదేవిధంగా జర్నలిస్ట్ పని లేదు కానీ పేరు మెన్షన్ చేయాల్సిన పని లేదు కానీ జనరల్ గా ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా చెప్పండి. అట్ ద సేమ్ టైం అక్కడ ఇంకోటి జరుగుతుంది ఇక్కడ మన